ఈ భూమండలం అంతా ఒకే పాదంతో ఆక్రమించారు అంటే బలిచక్రవర్తి కూడా అందులో ఒక భాగమే. 14 లోకాలు బొజ్జ లోపల దాచి చెప్పబోని శిశువు, ఆకు మీది శిశువు, అలవి కాని శిశువు. 14 భువనాలు బొజ్జ లోపల దాచి చెప్పబోని శిశువు, వీడు చిత్రమైన శిశువు, మర్రియాకు శిశువు, వీడు కర్రీ వెల్పు శిశువు, మర్రియాకు శిశువు, వీడు కర్రీ వెల్పు శిశువు. వెర్రి వారిగదోచు విజ్ఞానులకునైనా వెర్రి పుట్టు శిశువు, వీడు వింతలీను శిశువు, ఆకు మీది శిశువు, అలవి కాని శిశువు. 14 భువనాలు బొజ్జ లోపల దాచి చెప్పబోని శిశువు, వీడు చిత్రమైన శిశువు, పాలు లేని శిశువు, వీడు పాల కడలి శిశువు, పాలు లేని శిశువు, వీడు పాల కడలి శిశువు. అరవిందమందున అరవిందమును చేర్చి ఆరగించు శిశువు, వీడు ఆరితేరు శిశువు, ఆకు మీది శిశువు, అలవి కాని శిశువు. 14 భువనాలు బొజ్జ లోపల దాచి చెప్పబోని శిశువు, వీడు చిత్రమైన శిశువు. భీష్ముడిని చంపడం కోసం చక్రాయుధం ఎత్తి కిందికి దిగినప్పుడు కూడా పోతన గారి దాంట్లో ఇదే సందేహం వస్తుంది. ఉరికిన నోరువక ఉదరంబులోనున్న జగముల రేగున జగతి కదల. ఈయన కిందికి దూకేట. అప్పుడు పొట్టలో ఉన్న లోకాలన్నీ భయపడ్డాడు. ఇంతకీ పొట్టలో ఉన్న లోకాలు ఎన్ని? అవి 14 అయితే ఇది విడిగా ఉండడానికి వీలేదు. ఉన్న లోకాలు 14. మరి 15 ఒక లోకం విడిగా లేకపోతే భీష్ముడు ఎక్కడున్నాడు, ఈయన ఎక్కడ నిలబడ్డాడు? ఇది అద్వైతం. అది కేవలం మనకు చూస్తున్న వాళ్ళకి భ్రమ. మనం ఉంటున్న లోకం ఒకటి విడిగా ఉంది, కైలాసం వేరే ఉంది, వైకుంఠం వేరే ఉంది అని మన భ్రమ. ఆ భ్రమ తొలగిపోవాలంటే వైకుంఠపాళి ఆడాలి, వీడియో గేమ్స్ ఆడకూడదు. 11, 11, 121, 11 అంటే ఏకాదశి. 11 ఏళ్ళు ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో వారు పరమపదాన్ని చేరతారు. దాని అర్థం అది. అది ఆట రూపంలో చెప్పారు. అందుకే మీరు గడి చివర 115లో వైకుంఠం ఉంటుంది, 117లో కైలాసం ఉంటుంది. ఇంటికి వెళ్ళి చూసుకోండి, ధారణ లెక్క తేడా ఉండదు. 115 వైకుంఠం, 117 కైలాసం. కానీ అప్పటితోటి పరమపదం రాదు, ఇంకా 4 గళ్ళు ఉన్నాయి. అసలు గడి 121, అక్కడ అహంకారం అని ఉంటుంది, చూసుకోండి. అక్కడ ఒక పాము ఉంటుంది. ఆ పాము నోట్లో పడితే 99లోకి వస్తాడు. 99లో రాక్షసుడు బొమ్మ ఉంటుంది. నువ్వు కైలాసానికి వెళ్ళినా వైకుంఠానికి వెళ్ళినా అహం అనే దాన్ని జయించకపోతే నీకు మోక్షం లేదు. మళ్ళీ రాక్షసత్వం ఖాయం, ఎంత జ్ఞానం ఉన్నా సరే. ఆ జ్ఞానం ఉన్న రాక్షసులే హిరణ్యకశ్యపుడు, రావణాసురుడు. లేకపోతే వాడు ఘనపాఠి ఏమిటండి? రావణాసురుడు ఘన కనిపెట్టాడు, మరి పండితుడు కాకుండా కనిపెడతాడా? హిరణ్యకశ్యపుడు ఎంత జ్ఞాని. హిరణ్యాక్షుడు పోయినప్పుడు వాడు వేదాంతం చెబుతాడు, భాగవతంలో శంకరాచార్య సరిపోవడం. కంసుడు ఎంత జ్ఞాని. ఆ 6 పిల్లల్ని చంపిన తర్వాత కూడా నీ పిల్లల్ని చంపింది నేను కాదయ్యా అని విచిత్రంగా మాట్లాడతాడు. వేదాంతం గొప్ప వేదాంతం. వాళ్ళంతా జ్ఞానులు. మరి ఎందుకు అయ్యారంటే వాళ్ళనే బ్రహ్మరాక్షసులు అంటారు. బ్రాహ్మణుడై ఉండి వేదాలు చదివి గొప్ప జ్ఞానం కలిగి కూడా చేయకూడని యజ్ఞాలు చేసి, చేయకూడని వసూళ్లు చేసి, పెట్టకూడని పీఠాలు పెట్టి ప్రజల్ని మోసం చేసి, చేయకూడని వాళ్ళ చేత యజ్ఞాలు చేయిస్తే వచ్చే జన్మలో వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడు. నేను ఈ జన్మలో అయిపోయాను కాబట్టి నాకు గొడవ లేదు. ధారణ బ్రహ్మరాక్షసుడు. అంటే జ్ఞానమే. మీకు జ్ఞానం, బ్రాహ్మణుని యొక్క జ్ఞానం ఎంత గొప్పది అంటే వాడు ఎన్ని పాడు పనులు చేసినా జ్ఞానమే. ఆ జ్ఞానంతో మళ్ళీ రాక్షసుడిగా పుడతాడు. అప్పుడు తెలుసుకుంటే ముక్తి వస్తుంది, లేతలేదు. అందుకే వాడిని సంహరించడం తప్ప వేరే మార్గం లేదు. ఇది గమనించాలి భారతీయ తత్వశాస్త్రంలో. ఇక్కడ బలిచక్రవర్తి నిలబడినా, అక్కడ భీష్ముడి కోసం ఆయన నిలబడినా ఆ లోకం వేరే లేదు, వేరే ఉందని మనం అనుకుంటున్నాం మనం నిలబడ్డం కారణంగా. అందుకని అది ఆయనలో ఒక భాగమే అని మనం గ్రహింతుముగాక. అదైతే బాగా గుర్తుంటుంది. 4 కూరలు, 4 పచ్చళ్ళు, గారెలు, పరవాన్నం, పెసరపప్పు. అది మాకు 4 మాకు 4 కుదరదు. మీ ఇంటికి వస్తే 3 పెడితే కుదరదు, 4 పెట్టాలి. మళ్ళీ పెసరపప్పు, గారెలు, పరవాన్నం. పైకి కర్మ ఏంటంటే నాకు ఆ గారెలు పరవాన్నం ఇష్టం, అన్నం పరవాన్నం. ఇంట్లో ఎప్పుడైనా వండండి అంటే ఎవరూ పోలేదుగా అండం. సెంటిమెంట్ ఎలా పనిచేస్తుందో చూడండి. అప్పుడు అది వండమంటే ఇంకెప్పుడు వండద్దనే. నాకు ఇష్టం మరో వండండి అంటే అత్తగారు తద్దిన వరకు సంపు కూర్చుంటాం ఈ వాంఛన. ఈ లోపుగా ప్రాణం పోతే గారెలు పరవాన్నం కోసం మళ్ళీ పుట్టాలి నేను. అంచేత ఇటువంటి సెంటిమెంట్ లెక్కలు అవన్నీ ఉండాలి. 4 లెక్క. అందుకని తద్దినం గుర్తుంచారు. ఈ మాట వల్ల ఒక చదువుకున్నామండి. ఎప్పుడు జ్ఞాపక శక్తికి ఉపాయం చెబుతున్నా, మీకు గుర్తుండని విషయాలని చలోక్తుల్లో పెట్టండి, లేదా తిట్టండి ఎవరినైనా, వెంటనే గుర్తుంటుంది. అందుకని దాని ఊరికే భారత రాజధాని ఢిల్లీ, అమెరికా రాజధాని న్యూయార్క్ ఇలా గుర్తుపెట్టుకుంటూ ఉండదండి. అది యార్క్లో అర్క ఉన్నాడు సూర్యుడు, అక్కడ కొత్తగా ఉదయిస్తాడేమో సూర్యుడు, న్యూ ఆర్క్ కొత్త సూర్యుడేమో అని ఒక భావన జోడించి వదిలేయండి. ఇక అమెరికా రాగానే మీకు న్యూయార్క్ వస్తుంది వెనకాల. అది జ్ఞాపకం.
ఇప్పుడు ఈ వ్యస్తాక్షరం అలాగే గుర్తుపెట్టుకుంటాం, లేదా తలనొప్పి ఎలా భరిస్తాం, తంగిరాల వారు తలనొప్పి అదే అంతే, దాన్ని పెట్టేస్తామన్న మాటల్లో అన్ని విషయాలు అంతే. ఆ మాటల్లో కానీ కథల్లో కానీ పెడితే అది గుర్తుంటుంది, దాని చుట్టూ కథ అల్లాలి. పైగా ఇంకో మాట చెబుతున్నా సరదాకి, ఎంత అక్రమ సంబంధాలు ఉంటే అంత బాగా గుర్తుంటుంది. సక్రమ సంబంధాలు గుర్తుండవు, మనకు కూడా అంతేగా, ఇంట్లో ఉన్నవాళ్ళు గుర్తుంటారు, బయట వాళ్ళే గుర్తుంటారు. అందుకని ఆ జ్ఞాపకం విషయంలో అక్రమం నీ ఇష్టం వచ్చినట్టు అల్లిబారే, అంతే, గొడవలేదు.